రే ఇల్లరా రాయలాగా ఇటు దగ్గర్రా రా. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయింది? యాబ్రా చదవా 1 గంటకి రావటం. నీ జీతంలో 1000 రూపాయలు కట్టు. నీ దిక్కుని చోటు చెప్పుకో. ఇలా ఆ చూపేంట్రా? కొడతావా కొడతావా? రా కొట్టు. ఈ ప్లేట్ తీ. ప్లేట్ సార్ సార్ ఏంట్రా? నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్. ఆడొస్తే నువ్వు వెళ్ళిపోతావా? మీ ఇద్దరు ఏదో గూడు పుటానికి చేస్తున్నారు. అయ్యో అదే లేదు సార్, 2 రోజులుగా మా చిన్నోడు కడుపు నొప్పి అంటే నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ తొందరగా వచ్చేయాలి సార్. పిల్లలు తీసుకుని బయలుదేరవా? ఎక్కడికిరా? మన ఊరికి. ఒళ్ళెలా ఉందిరా? నువ్వు ఇప్పుడు బయలుదేరలేదనుకో నిన్ను చంపి పాతేస్తాను. నానా మేము కూడానా? అవునరా, మీరు కూడా బయలుదేరండి. ఒరే పెద్దోడా, మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు గాని ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. నాయనమ్మా నీ సంచిలో టాబ్లెట్లు వేస్తున్నానే, నీకు నచ్చింది నువ్వు తీసుకో. మా నాయనే, నువ్వు చాలా మంచివాడివిరా. రేయ్, ఎక్కడ్రా? ఎక్కడ? నా కాలు నొప్పులురా. మోకాళ్ళు నొప్పుతా, నన్ను చంపాలి. చంపేస్తావా ఏమిటా? రేయ్, జాగ్రత్త, మర్చిపోతావు అన్నీ. అమ్మ కిరణ్, నువ్వు మామూలోడివి కాదన్నా. అంటే ఇప్పుడు మనల్ని 2ోసారి పట్టుకుని ఉండకపోతే నువ్వు 5 లక్షలతో జంప్ అనమాట. అంటే అది మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా అనిపించింది. ఎందుకలా అడిగావు? ఆ, ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను కిరణ్ కలిసి 1 లక్ష రూపాయలు మందులు దొబ్బేసి ఉంటావురా బోసిడీకే.